ఏమయ్యా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? తీసుకునేటప్పుడు నుండి ఆవాసం ఇచ్చేటప్పుడు ఉండదా? చూసాడా లేదా? మళ్ళీ కనపడదాం పద. ఇప్పుడు అతనికి ఎలాంటి ఆశలు లేదనుకుంటున్నా. ఇది కిక్కు తొక్కితే స్టార్ట్ అయ్యే బండి కాదు. ఈ అద్దరికి తోసుకెళ్తా తొక్కాలి. ఏం చెప్పు? ఎలా మొదలెట్టాలో చెప్పరా? పాల్డమా అని పిలుదామా? అడిగిన సంటి పిల్లోడేంటి? డబ్బా మొహమా ఇప్పుడు మాట్లాడరా? నా మొహం డబ్బా మొహమా? వడ్డీ నీ పేరు ఎప్పుడు డబ్బా మొహం అయింది? అరే నువ్వు గమ్మునుండు గురు. చింతామణి, నువ్వు సరైన వయసులో పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. వాళ్ళకి పెళ్లి చేసే హడావుడిలో తిరగాల్సి నువ్వు అదొదిలేసి ఈ వయసులో బొట్టెట్టి ఊర్లో వదిలేసిన ఆంబోతలో అటు ఇటు గంతుతూ తిరుగుతూ నన్నంటావా డబ్బా మొహం అంటూ? నీ మొహం చూడు. ఏమనుకుంటున్నావు మా అక్క గురించి? నీ అక్క లాంటిదే తను అనుకున్నావా? మా అక్క వయసు గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు కూడా మా అక్కకి ఇక్కులు వస్తే నీళ్ళు ఇవ్వడానికి 100 మంది క్యూలో నిలబడతారు. ఎక్కడున్నారంటే క్యూలు? ఇప్పుడు ఎక్కిళ్ళు రాలేదు కదా. ఈ పనికి మళ్ళీ గాలికి తిరిగే మొగాళ్ళని నేను తిరిగి కూడా చూడను. నేను పెళ్లి చేసుకోబోయేవాడు విమానం ఎక్కి నా కోసం రావాలి. ఏమెక్కి రావాలి తల్లి? విమానం ఎక్కి రావాలన్నమాట. వచ్చాడు. లావుగా అడ్డంగా బలిసినట్టు ఉండకూడదు. సన్నగా చక్కగా పడేసేలా ఉండాలి. అలాగే ఉన్నాడు. మరీ తెల్లగా గోడకు సున్నం కొట్టినట్టు ఉండకూడదు. మరి ఎర్రగా ఉండాలా? నాకు బాగా నచ్చిన రంగు నలుపు. నల్లని కృష్ణయ్యలా అందంగా ఉండాలి. నన్ను కట్టుకోబోయేవాడు మొగుళ్ళో ఉంటే చాలదు, తండ్రి స్థానంలో ఉండి నన్ను చూసుకోవాలి. చూసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇందాక నుంచి చూస్తున్నాను. నా గురువు గారికి వాలేస్తావు నువ్వు. ఏంటి ఇప్పుడు దాకా మీరు నా గురించి మాట్లాడారా? అప్పటి నుంచి శంఖం ఊతుంటే వినిపించలేదా? నో గురు, నువ్వు ఎంత అమాయకుడివి. మిస్, యు ఆర్ సో బ్యూటిఫుల్. డూ యు లవ్ మీ? గురువా, లవ్వా? yes, love at first sight. ఆకలితో ఉన్న దేవుడికి అట్టుపండు పెడితే తొక్కతో తినేస్తాడని మా బామ్మ చెప్పేది. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. షట్ అప్. వెళ్ళు. అమ్మో, అక్కకి విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. అక్క అంజలి చూడడానికి అమ్మాయి తరపులు వచ్చారు. ఏంటి? నన్ను అంత ఇష్టపడినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఈ ముదనస్తుపోడు ఉన్నాడే, పీకల దాకా తాగి అన్ని చెప్పేశాడు. తాగుపోతా చచ్చినోడా. అంత నాశనం. నేను బతుకుంటుగా నీ తమ్ముడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసేద్దామనే? నేను కాకుండా ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? నిన్నెదిరించి మాట్లాడానని నా మీద ఇలా పక్క తీర్చుకుంటావా? కాలు నరికేస్తాను, చెయ్యి నరికేస్తానని తెగ ఎగిరావు కదా. ఇప్పుడేం చెయ్యాలనుకుంటావు చేసుకో. మొన్నసారా ప్రేమించాను మిమ్మల్ని. అంటే మీకు అక్కంటే భయమా? మనిద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళ శాంతి లేచిపోతాయి. నాతో వచ్చాయి. చచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నా ప్రాణంగా చూసుకుంటాను నిన్ను. అవునయ్యా, నేను నిన్ను మోసం చేయాలనుకున్నది నిజమే, కానీ నాకు నీ మీద ఎలాంటి ద్వేషమూ లేదే. ఊరూరా మోసం చేస్తూ జనాల ప్రాణాల్ని తోడేస్తుంది మీ అక్క. అందుకే నిన్ను ప్రేమించినట్టుగా నటించి మీ అక్క తెక్క కుదిరేలా చేయాలని ఇలా చేశాను. కానీ నిన్ను పడేయాలనుకుని నేనే నీకు పడిపోయాను. నేనే కాదు, నీ తమ్ముణ్ణి ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి మోసం చేయాలనుకోదు. ఒక్కసారి అతనితో మాట్లాడితే చాలు, ఎలాంటి అమ్మాయి అయినా అతని మంచి మనసుకి పడిపోతుంది. ఎంత గొప్ప ఆడదైనా సరే 7 జన్మలు తపస్సు చెయ్యాలి ఇలాంటి మంచి మొగుడు దొరకడానికి. ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే ఏమీ జరగనట్టు గుండ్రాయిలా కూర్చున్నావేంటి?
అసలేమీ బాకీ లేదు. మా ఇద్దరికి మొత్తం అంతా అయిపోయింది. Hey! No. She's lying. నోరు మీద కూర్చో కూర్చో. ఇంతలా వాగుతున్నాను, అలాగే కూర్చున్నావేంటి? ముసుగు తీ. అయ్యా, నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను వదిలేసి ఈ ముసల్దాన్ని చేసుకుందాం అనుకున్నావా? అసలు నోరు ముసలు కూర్చోవే. ఊరికే రెచ్చిపోతూ. మీరేం తప్పుగా అనుకోకండి. మా ఇంటి పిల్లే, నా తమ్ముణ్ణి చేసుకోబోయే అమ్మాయి. అమావాస్య పౌర్ణమి వస్తే ఇలాగే ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికీ పెళ్లి చూపులు జరగట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు పెళ్లి కోసం అప్పడగడానికి వచ్చారు. తీసుకోండమ్మా. వద్దు. శుభకార్యం జరిగే సమయంలో ఇంటిని తాకట్టు పెట్టకండి. మీరు ఎప్పుడు తిరిగి ఇవ్వగలిగితే అప్పుడే తిరిగి ఇవ్వండి. అపురూపమైన ఆణిముత్యాన్ని నువ్వు. వాడు నిన్నిష్టపడ్డాడంటే నువ్వు ఖచ్చితంగా మంచిదానివై ఉండాలి. నా స్థానంలో నువ్వుంటే అందరికీ మంచే చేస్తా. మీ వయసు ఎంత? ఎందుకు బాగా ఇరుకున్నావు? చెప్పు గురువా. కంగారు పడకండి. మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? అదే ఎందుకు అడుగుతున్నా. చెప్పు. ఏం లేదు, సింప్లిసిటీ ఫస్ట్ పుట్టిందా లేక మీరు ఫస్ట్ పుట్టారా అని తెలుసుకుందాం. సో స్వీట్. అయ్యో, ఈ అంకుల్ లాంటి లవ్ స్టోరీ చూడలేకపోతున్నాను. ఎవరైనా ఉన్నారయ్యా, నా కళ్ళ దానం ఇచ్చేస్తాను. మా సంబంధాన్ని నువ్వు ఒప్పుకున్నందుకు మాకు పాలు తాగినంత సంతోషంగా ఉండాల మేలు. ఇక మన వడ్డీ వ్యాపారాన్ని చాలా పెద్దదిగా చేద్దాం. ఈ అగ్ని జమ దగ్ని ఏకమైతే ఎవ్వరూ బతకలేరు. వీడా అలమేలు, ఈ పనసపండు మొహోడ నీ తమ్ముడు చాలా దరిద్రంగా ఉన్నాడే. వీడు ఈ అలమేలుకు తమ్ముడా? వడ్డీ. నా తమ్ముడిని పిలుస్తానుండు. సరే, పిలు. బిడ్డా. ఇతను బిడ్డ అయితే మరి నేనెవరా? ఏంటక్క మళ్ళీ బిడ్డ? ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది? నిన్నే చెప్పాను కదా పెళ్లి చూపులున్నాయని. ఎవిడేంటి ఎద్దును కొనేటప్పుడు చూసేటట్టు చూస్తుంది? పనికి వస్తావు. అయ్యో బాబోయ్, ఇంకా నయ్యో ఇంతటితో వదిలింది. ఎవరక్క ఈవిడ? ఇదిగో పెళ్లి కూతురు ఎవరని అడుగుతున్నాడు. అయ్యో బంగారమా, నెయ్యి పోసిన పలహారమా? నా మొహం చూస్తే నీకు తెలియడం లేదు. నేనే నిన్ను చేసుకోబోయేదాన్ని. అవునయ్యా, ఇద్దరినో ముగ్గురునో కనిస్తాను. గిలిగిచ్కాయ పెట్టుకొని ఆ పిల్లల్ని చూసుకో. అదే పసిపిల్లల ముందు గిలగలా అంటూ ఊపుతారే, దాన్ని గిలిగిచ్కాయ అంటారు. ఇదిగో జాగ్రత్త, మాంసానికి డబ్బులు లేకపోతే నిన్ను అమ్మేస్తుంది. నేను ఈ బీన్ బ్యాగ్ ని పెళ్లి చేసుకోవాలా? ఆకారాన్ని చూడకు బిడ్డా, ఆస్తిని చూడు. వాట్ రబిష్! ఆస్తి కోసం నేను ఈవిని పెళ్లి చేసుకుని ఈవిడ చేతుల్లో రిమోట్ కంట్రోల్ లా ఉండాలా? ఈవెన్ ఐ హావ్ గాట్ ఎ హార్ట్. డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ టాయ్. ఏంటి అలమేలు, నీ బిడ్డ ఇంత మాట్లాడుతున్నాడు? ఇదిగోండి, నన్ను బిడ్డను పిలవకండి. కాల్ మీ అంజీ. ఏవయ్యా,
ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నువ్వుగా ఉండు. నువ్వు లేవే పైకి దివే దుకాణాన్ని. ఇంటి ముందు గుమ్మడి కట్టాల్సిన గుమ్మడికాయని నా బామ్మడి కట్టుకోవాలా? ఏంటి అలమేలు, నీ భర్తని చేతులు పెట్టి ఇంటి మామనే అనుకున్నా, పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నాడేంటి? ఆర్డర్ అనవని చూస్తున్నా, లేదంటే ఇవన్నీ నాకు అవసరమా? నాకు మర్యాద లేని చోట నా చెప్పులు కూడా ఉండవు. ఏంటయ్యా చూస్తూ నుంచున్నావు? పోదా వెళదాం.